హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మా. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి టానిక్ మూతలను అయితే మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదండి. వీటిని మనం చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను ఇక్కడ ఈ మూతకి ఎల్లో కలర్ వేస్తున్నాను అనమాట. పెయింట్ చేసుకుంటున్నానండి. అలాగే ఇంకొక మూతకి కూడా ఇలాగే పెయింట్ చేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదండి, చిన్న చిన్నవి మనకి. దాని మూతను తీసుకున్నానండి. దాని మీద ఇలా మీ దగ్గర ఎలాంటి బొమ్మ ఉన్నా పర్వాలేదు. నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటే అది అతికిస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇలా ఈ మూతల్ని కూడా అతికిస్తున్నానండి. దీంట్లో చక్కగా మనం పసుపు కుంకుమ వేసుకొని ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మనం చక్కగా ఇంకా డెకరేట్ చేసుకోవచ్చండి. స్టోన్ చైన్స్, బాల్ చైన్స్ అలా అతికించుకొని చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ ఈ ఐడియా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 2. చూడండి, మనం ఇంట్లో బట్టలు ఆరేసినప్పుడు బట్టల క్లిప్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి బట్టలకి సరిపడా క్లిప్స్ ఉండకపోవచ్చు, లేదంటే అనుకోకుండా విరిగిపోవచ్చు. అలాంటప్పుడు మనకి టెంపరీగా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి, ఇలాంటి టానిక్ మూతలు ఉంటాయి కదండి, మెజర్మెంట్ కప్స్, దాన్ని తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకుంటున్నానండి. ఇలాగా కత్తిని వేడి చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలన్నమాట. క్యాప్కి మధ్యలో సెంటర్ పాయింట్ చూసుకొని అక్కడి వరకు మనం కట్ చేసుకోవాలండి. ఇది మనం బట్టలు ఆరేసుకునే తీగ మందాన్ని బట్టి ఇక్కడ మనం కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇలా కట్ చేస్తున్నాను. దీన్ని ఇలాగా బట్టలకి క్లిప్స్ ప్లేస్లో ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనం లాగినా కూడా అసలు కింద పడదండి. ఎందుకంత కష్టపడడం, క్లిప్స్ కొనుక్కోవచ్చు కదా అని కొంతమంది అనుకుంటారండి. కానీ ఇది నేను టెంపరీ బేసిస్లో మాత్రమే చెప్తున్నానమాట. అప్పటికప్పుడు మనం వెళ్ళి కొనుక్కొచ్చుకోలేం కదా. సో అలాంటప్పుడు ఇలా యూస్ చేసుకోవచ్చండి. ఐడియా నచ్చితే యూస్ చేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.